సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఇస్తున్నాం, మీకు తెలుసు కదా. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఎవరి ద్వారా ఇస్తున్నామంటే వారు మనకి 18 lakhs ఇచ్చారు, దానికి 43 lakhs ఇచ్చారు. మనం సర్వీస్ చేస్తున్నాం, కానీ డిమాండ్ వర్సెస్ సప్లై మనకి ఎంతైతే మనకి వచ్చిన అప్లికేషన్లు మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం. చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. మనం ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో మద్రాసులో జరిగినప్పుడు నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరైనా మన దగ్గర దయచేసి మీరు ఇంకెన్నేళ్ళు ఉండరో మీకు తెలియదు, నాకు తెలియదు, మ్యాక్సిమం 200 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండాలని ఆశ, దాని గురించి కాదు. కానీ మీ పేరు ఈ భూమి మీద చిరస్థాయిగా ఉండాలంటే మనం చేసే మంచి పని ఒక సంస్థ ద్వారా చేపిస్తే మనకు ఉన్న లేకుండా సంస్థ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంచెం డిస్కషన్ చేయగానే ఆ రోజు క్షణంలో ఆలోచించుకున్నారు, ఈ ఏప్రిల్ మాసంలోనే మంచి టైం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటువంటి అద్భుతమైన విషయాన్ని రత్నకుమార్ గారు మేడం అంటే వీరికంటే ఆస్తి పరులు లేరా, మనసు ఉండాలంటే ఈ హాల్లో లేరా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది విజయవాడ నుంచి రావడము మన రత్నకుమారి నిధి పేరు మీద 20,000 రూపాయలు సిఎంఆర్ గారు దయచేసి. సో చాలా సంతోషం సార్. మేము మిమ్మల్ని గౌరవించుకుంటే మమ్మల్ని మేము గౌరవించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. సో మీ సహృదయానికి మీ ఊర్లోనే నేను చెప్పి బాగుంటుంది, ఇక్కడ చెప్పి బదులు మీ సహృదయానికి నేను తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. సార్, ఈ అవకాశాన్ని నేను గెలాక్సీ మెంబర్ని ఇప్పుడు 13 ఏళ్ళ కిందట చేరాను. చక్కగా గెలాక్సీలో మా హజరత్ గుప్తా గారు, ప్రసాద్ గారు వీరందరి సాహచర్యంలో ఇప్పటికి 14వ సెక్రటరీ, క్లబ్ సెక్రటరీ ఇందిరా గారు, గెలాక్సీ సెక్రటరీ అనంతుల ఇందిరా గారు, మొత్తం సంస్థ మొత్తానికి దాంట్లో సభ్యులకి ప్రస్తుతం మనకి అందరినీ పరుగులెత్తిస్తున్నాం. రేసు గుర్రం అనే సినిమా చూస్తుంటారు. రేసు గుర్రాల్లా మనల్ని పరుగులెత్తిస్తున్న మా అంతర్జాతీయ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు గారికి ఇట్లాంటి అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు చాలా మంది అధ్యక్షులు వచ్చారు. 2009లో నేను చేస్తే 2004లో నేను అధ్యక్షులు అయిన తర్వాతనే నాకు ఈ భాగ్యం కలిగింది వాటిలో పాల్గొంటాను. నేను వస్తాను అంటే నాట్ ఎలిజిబుల్ అనేవాడు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమైంది వాళ్ళు. అసలు వాసవి క్లబ్లో ఎందుకు చేరాలంటే వాటి హాజరవడానికి, వాటిలో నేర్చుకోవడానికి. ఏ అసోసియేషన్లో కూడా ఇంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఏది లేదు. కాబట్టి మన వైశ్య అసోసియేషన్లో కల్లా అన్నింటిలో కల్లా బెస్ట్ ట్రైనింగ్ ఏదంటే వాటి. కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం హాజరవుతూనే వచ్చాను నేను ఏదో ఒక రూపంగా. ఎందుకంటే 3 సార్లు క్యాబినెట్ సెక్రటరీ చేశాను కాబట్టి, తర్వాత డిప్యూటీ గవర్నర్ చేశాను కాబట్టి, జిల్లాలో ఏదో పోస్ట్లో ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం గంప గారి ట్రైనింగ్ హాజరవ్వడం జరుగుతుంది. ఆ భాగ్యం నాకు కలిగింది. ఈ ట్రైనింగ్ 6 మాత్రమే క్వాలిఫై అయ్యారు. 6 6వ మనిషి మన ప్రసాద్ అన్న. మా మెంబర్స్ ముందు ప్రజెంట్ చేసేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ జోన్ చైర్పర్సన్ అందరి స్టాఫ్, సెక్రటరీ జాబ్, ట్రెజరర్ జాబ్ కమర్షియల్ కదా, మనకి సగమే మొదలు పెడతారు. మళ్ళీ 2 గంటల వరకు కూర్చుంటాం. దాని తర్వాత లైఫ్ టైం కూర్చుంటాం, అక్కడే కూర్చుంటాం. మనం కమర్షియల్ కాదు కదా, హ్యాపీగా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత టైం నుంచి నాకు టైం లింక్ పెట్టద్దు. ఒక్కరు అన్నారు అనుకోండి, నేను క్లాస్ ఆపుతాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడింటికి
రూమ్ నెంబర్ 1 అది కూడా తెలుసా నీకు? ఓకే సో అంటే ఇలా 3 సార్లు కొట్టాలి. ఓకే 1 1 2 1 1 1 2 సూపర్. ఏమైతే తెలుసుకుందామో ఆవేశాలు. 1 2 3 2 2 1 1 3 పక్కకు చూసిన వాళ్ళ శేఖర్ తెచ్చి హలో హాయ్ ఇప్పుడు 5 వెనక్కి తిరిగి వెనకాల శేఖండి వాళ్ళు 4 4 4 అని అనుకుంటున్నాను. రైట్ సో లెట్స్ టెస్ట్. డిస్టర్బ్ కదా నేను ఫస్ట్ ట్రాక్ తీసుకెళ్దాం, తర్వాత స్లో ట్రాక్ పెడతాం. ఫస్ట్ స్లో చెప్పాలా ఫస్ట్ చెప్పాలా? మీరు చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్. ఓకే రైట్. 2 + 2 4 4 + 4 8 8 + 2 10 10 + 10 20 20 + 20 40 40 + 40 80 80 + 20 100 100 - 50 50 50 - 25 25 25 - 20 is 5 5 × 5 35 35 + 5 40. నువ్వు ఎన్ని దానాలు చేసేవాడిని ఎప్పుడు పట్టించుకోడు, ఏం మంచి పని చేసా పట్టించుకోడు, ఎప్పుడు ఏ తప్పు చేసాడో పట్టించుకుంటాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు చెప్పండి, మనం అన్నిసార్లు కరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? కాబట్టి మనం ఏదో చేసినప్పుడు మనం కూడా తప్పు చేస్తూ ఉంటాం. నువ్వే తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వారికి దండించే అధికారం నీకు లేదు. ఏ తప్పు చేయని వాడే దండించే అధికారం ఉంది. ఎస్ ఆర్ నో? అంటే నువ్వేదో పెద్ద నీకేం జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఉంది బాబు. వాడు చెడ్డవాడు మంచివాడని ఇప్పుడే ఇంతమంది ముందు నన్ను హింసలు చేశారు. హింసలు చేశారు నన్ను చక్కగా వంట చేస్తూ ఏం చూస్తూ ఏం చేస్తూ మొత్తం మీద ఆమెకి తెలియకుండా ఏదో 2 సార్లు వేసింది, ఒక్కసారి వేసేది 2 సార్లు వేసింది. ఇక మనవాడు షాప్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కరెక్ట్ 5 నిమిషాలు ముందే డైనింగ్ టేబుల్ మీద ఎలా కూర్చుంటారో తెలుసా? జైల్లో వదిలిపెట్టి ఎలా వస్తారో వాడి జీవితంలో ఎప్పుడు 203 వాళ్ళు తప్ప అప్పుడు మిమ్మల్ని తన దగ్గరికి వెళ్ళింది కూర్చుంటాడు. ఆమె పాపం తీసుకొచ్చి అది ఏం తిన్నది ఉప్మా ఉప్మా తప్పించి వేరే గతి లేదు. ఉప్మా తీసుకొని పెట్టాడు. ఇక మనం వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ముద్ద తీసుకుంటాడు, చూడలో పెట్టాడు. ఆమె మర్చిపోయి 2 సార్లు సాల్ట్ వేసింది. ఇప్పుడు ఏమంటే తెలుసు, ఎక్కడుందా? ఏమైందండి? ఏమైందా? ఏమేసావు ఇంట్లో? ఇంట్లో ఉప్పుందా? నేను అడుగుతున్నాను, ఉప్పుందా? వద్దనేసావు ఇంట్లో. అసలు తప్పు నీది కాదే, నీకు సరిగ్గా వంట నేర్పించని.
అంటే వాళ్ళే అనుకుంటారు. ఏమైందండి సేలం తెలుసు కదా, సేలం అక్కడ వాల్ట్ అయింది. వాల్ట్ అయితే ఆగిరి వెంకటేష్ గారు నేను సోమేష్ గారు ముగ్గురు వెళ్ళాం. మేము చాలా ఇంటెలిజెంట్గా ఏం చేసామంటే పక్క పక్క కూర్చోకుండా ఒకటి విండో ఇంకోటి విండో ఒకటి విండో 3 విండోస్ బుక్ చేసుకున్నాం. ముందు విండో సీట్లు హ్యాపీ కూర్చోవచ్చు, ఇలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి పక్క సీట్లు ఏమన్నా రాడు, అలా హ్యాపీగా వెళ్ళి కూర్చోనుకున్నాం. ఫస్ట్ మహేష్ గారి సీట్లో కూర్చున్నాడు. ఏం కనుక ఎలా బుక్ చేశాడు నాకే తెలుసు బాస్, ఆ సీట్లో మాత్రం ఏమో రాలేదన్నా. ఆగిరి వెంకటేష్ గారి సీట్లో మేదిపట్నం నుంచి కూర్చున్నాం. నా సీట్లో ఏమో రాలే. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ బస్సు లాస్ట్ స్టాప్ లో ఒక మనిషి బస్సు ఎక్కాడండి. నాకు డబ్బులు ఉన్నాడండి. హలో కూర్చున్నాడు కదా, కూర్చుంటాను నేను, కూర్చున్నాడు కదా. ఆ బ్యాగ్లో దుఃఖం, బాధ, దుఃఖం, సాడ్, బ్యాడ్. ఓకే, దేని కింద రాసుకుంటున్నారు ఇది? చప్పటి కింద. బాధ, దుఃఖం. బాధ, దుఃఖం వచ్చినప్పుడు స్ట్రెస్ వస్తుందా? స్ట్రెస్ రాని ఏమొస్తుంది? నెక్స్ట్ కోపం. రాసుకోండి, మళ్ళీ రాసుకోవాలి. కోపం, కోపం వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. కోపం రాగానే మనిషికి ఏమొస్తుంది? యాంగ్జైటీ డిజార్డర్. ఆ నిమిషంలో ఏం చేస్తావు ఇక్కడ కోపంలో? జైల్లో ఉన్న వాళ్ళందరికి కారణం 90% ఆ కోపంలో ఏం చేశారు వాళ్ళకి తెలియదు. కాబట్టి అందుకోసమే ఎవరు నాకు కోపం వచ్చినట్టు నేను అది కూడా చెప్తాడు. కోపంలో మనుషులా బిహేవ్ చేయండి. సో యాంగ్జైటీ డిజార్డర్. డిజార్డర్ అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డర్, ఇట్స్ డిజార్డర్, రోగం. దాంతో ఏమొస్తారు నెక్స్ట్? ఇంకా బీపీ. సూపర్, అదే రాసుకోండి, బీపీ రాసుకోండి. బీపీ, యాంగ్జైటీ డిజార్డర్, స్ట్రెస్ ఇవన్నీ రాగానే ఇమ్మీడియట్గా వచ్చేది షుగర్. రాసుకోండి, షుగర్. షుగర్ రాగానే, బీపీ రాగానే ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనిషికి ఏమొస్తుంది? కొలెస్ట్రాల్, గ్యాస్, ఇవన్నీ. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ తర్వాత ఏమొస్తుంది? చాలా మంది ఇది మనం ఏం మాట్లాడుతున్నామని అడ్జస్ట్మెంట్ కింద, సర్దుబాటు కింద జరిగేది ఇది. అడ్జస్ట్మెంట్ బాగా వినండి సార్. మీ లైఫ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ వాడట్లేదు, మళ్ళీ ఫస్ట్ సీన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ సర్దుబాటు. ఇలా ఒక లైన్ రాసుకోండి, స్వీకరణ ఇంకో లైన్ రాసుకోండి పక్క పక్క. అప్పుడు కరెక్ట్ అర్థమవుతుంది. స్వీకరణ, యాక్సెప్టెన్స్ రాసుకోండి, యాక్సెప్టెన్స్ రాసుకోండి, యాక్సెప్టెన్స్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేశారు? అందరూ అన్నీ చూడండి, వదిలిపెట్టండి. అంటే హలో, అంతకంటే ఈ వైపు ఇంకో వైపు ఆనందం కింద వస్తుంది. శాంతం, శాంతం రావడం వస్తుంది. స్ట్రెస్ ఉంటుందా? స్ట్రెస్ ఉంటుంది. హెల్త్ ఉంటుంది. హెల్త్ రావడంతో ఏముంటుంది? పీస్ ఉంటుంది. ఇక్కడ పీస్, ఇక్కడ పీస్ ఉంటుంది, అక్కడ పీస్ ఉంటుంది. అక్కడ ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్, అక్కడ పీసెస్ ఆఫ్ మైండ్. ఎసానో. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నీకు సక్సెస్ ఇస్తున్నావు దగ్గర నీ వైఫ్తో నువ్వు ఒక ముద్ద నోట్లో పెడితే ముద్దులతో ఇది రాసుకోండి. ఇవి సరిగ్గా రాలేదు, 3 సున్నాలు బాగా రాసుకోండి. 3 సర్కిల్స్, 3 సర్కిల్స్ బాగా రాసుకోండి. క్లియర్ రాసుకోండి. రాయండి ప్రజెంట్, మూడవ రాయండి ఫ్యూచర్. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మనం ఎక్కడ ఉంటాం? యాక్చువల్గా ప్రజెంట్ ఉంటాం. ప్రజెంట్ దగ్గర నుంచి చూస్తామండి. అయ్యా కొద్దిగా మాట్లాడినతోని పాస్ట్ నుంచి ఏం తెచ్చారు? పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఏం తెచ్చారు? ఊసైడ్ ఎక్స్పీరియన్సెస్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, అనుభవాలు తీసుకొచ్చారు. ఈ అనుభవాలు 2 రకాల అనుభవాలు ఉన్నాయండి, మంచి, చెడు. మీకు చెడు గుర్తుందా, మంచి గుర్తుందా? ఇంతకుముందు నా లెక్కలలో నా తప్పేదో ఒకసారి చెప్పండి. ఇంకా మర్చిపోలేదు. నేను చెప్పిన మంచిగా గుర్తున్నాయా? ఇప్పుడు చెప్పండి, గతంలో మీకు మంచి గుర్తుందా, చెడు గుర్తుందా? దట్స్ ట్రూత్. మీకు మంచి విషయాలు అలా మర్చిపోతారు.
మీ ఆవిడ మంచి చేసిన వంటల్ని మర్చిపోయారు. అసలు సేవ చేయడానికి నీవు ఉన్నా లేకున్నా నీ గురించి ఆలోచించి పోయిన తర్వాత నీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తూ నీ గురించి ఆలోచిస్తున్నావు దేవత నీ భార్య. అమ్మా just listen boss, just listen, this is fact. నిజాలు చాలా చేతిగా ఉంటాయి. మరి ఇప్పటి నుంచి మనం యాక్సెప్ట్ చేద్దామా అని చేద్దామా? యాక్సెప్ట్ ఎక్కడ చేయాలి తెలుసా? ప్రజెంట్లో చేయాలా, పాస్ట్లో చేయాలా? ప్రజెంట్లో ఏమొస్తుంది? పాస్ట్ నుంచి మంచి చెడు వస్తుంది. మంచి చెడు రాకుండా ప్రజెంట్లోనే మనం మంచి పెట్టుకుని చెడు వచ్చే ఛాన్స్ ఉందా? మీరు చూడండి సార్, ఎల్లో కలర్ టీ షర్ట్ ఉందా? సౌండ్ చేయకండి సార్. ఎల్లో కలర్ టీ షర్ట్ ఉందా? ఎల్లో కలర్ టీ షర్ట్ ఉందా? అంటే ఎల్లో కలర్ టీ షర్ట్ ఓకే, బ్లూ కలర్ లైట్ లో నిలబడితే ఎల్లో కలర్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి చేయండి, ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని గ్రీన్ కలర్ లైట్ లో నిలబడండి, గ్రీన్ అయిపోతుంది. ఏమంటే గ్రీన్ అయింది అది యాక్చువల్గా బాగా మీ టీ షర్ట్ గ్రీన్ గా మారింది నిజంగా ఎక్కడ అక్కడ అలా కనిపిస్తుంది. బయటకు రాగానే మీరు కూడా మనం ప్రజెంట్ లో ఎప్పుడు ఒక పవర్ఫుల్ టెక్నిక్ యాక్సెప్టెన్స్ టెక్నిక్ పెట్టుకుంటే ఏది వచ్చినా యాక్సెప్ట్ అవుతుంది. నా జీవితాంతం వరకు ఒక 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండాలని నేను మరొకసారి పాటిస్తున్నాను.